ఇప్పుడు ఆంధ్రాలో హాట్ టాపిక్ ఏంటంటే గూగుల్ డేటా సెంటర్. నేను ఒక పెద్ద ఆయనతో మాట్లాడుతున్నా. ఆయనేమి చంద్రబాబు నాయుడు వాళ్ళ క్యాస్ట్ ఏం కాదు. బట్ చంద్రబాబు గూగుల్ తెచ్చాడు చూసావా, ఆయన అనుకుంటే ఏమైనా తెస్తాడు అది తిన్నాడు. నాకు అక్కడ ట్రిగ్గర్ అయింది. దీని గురించి కొద్దిగా డీటెయిల్స్ అందరికి చెప్తే బాగుంటుంది నేను అనుకున్నా, అందుకే చెప్తున్నా. మనం మెయిన్ టాపిక్ లోకి వెళ్లే ముందు ఒక 3 టెక్నికల్ టర్మ్స్ గురించి తెలుసుకుందాం. ఒకటి డేటా సెంటర్, రెండోది ఏఐ హబ్ ఆర్ ఏఐ డేటా సెంటర్, థర్డ్ది డెవలప్మెంట్ సెంటర్. సో డేటా సెంటర్ అంటే ఏంటంటే ఇప్పుడు క్లౌడ్ వరల్డ్ కదా. సో క్లౌడ్ అంటే ఏంటి, ఇప్పుడు మనకు అప్లికేషన్స్ చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ Amazon.com, Flipkart.com ఆర్ మనం రోజు యూజ్ చేసే అప్లికేషన్స్ కూడా చాలా ఉంటాయి. ఎగ్జామ్ రిజల్ట్స్ అని అవి ఇవి ఉంటాయి. ఆ డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక కంపెనీ ఉంది, నేను నా అప్లికేషన్స్ డెవలప్ చేస్తున్నాను. అది ఎక్కడ చేయాలి? నా ఆర్గనైజేషన్ లోనే నేనే సిస్టమ్స్, స్టోరేజ్ అన్ని పెట్టుకొని మెయింటైన్ చేయాలంటే కష్టం అవుతుంది. 24/7 రన్ చేయాలి, సెక్యూరిటీ ఉండాలి. అది కాకుండా ఏమన్నా ఎక్కువ లోడ్ అయింది అనుకోండి, నా సిస్టమ్స్ కెపాసిటీ పెంచుకోవాలి, అప్పటికప్పుడు పెంచాలంటే కష్టం అవుతుంది. అందుకోసం ఏం చేస్తారు అంటే ఇప్పుడు అందరూ డేటా సెంటర్ లో పెడతారు. డేటా సెంటర్ అంటే ఏంటి? ఇప్పుడు అమెజాన్ కొన్ని డేటా సెంటర్స్ ఉంటాయి, నెక్స్ట్ గూగుల్ కొన్ని డేటా సెంటర్లు ఉంటాయి. అట్లా ఈ డేటా సెంటర్ లో డేటాని పెడుతుంటారు. అంటే స్టోరేజ్ ఉంటుంది, నెట్వర్క్ ఉంటుంది. ఇప్పుడు నేను ఒక ఇమేజ్ స్టోర్ చేయాలంటే అక్కడే స్టోర్ చేయొచ్చు, వీడియో స్టోర్ చేయాలంటే అక్కడే స్టోర్ చేయొచ్చు. ఇవన్నీ డేటా సెంటర్ అన్నమాట. నెక్స్ట్ ఏంటి? ఏఐ రిలేటెడ్. సో ఇప్పుడంతా ఏఐ వరల్డ్ కదా. ఏఐకి మనకే తెలుసు హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ కావాలి అంటే ఇప్పుడు స్టోరేజ్ డేటా సెంటర్ లో ఉండే సర్వర్ కెపాసిటీ సరిపోదు, ఏఐకి సపరేట్ కెపాసిటీ కావాలి. దానికి నెట్వర్క్ అన్ని హైగా ఉండాలి. సో దాన్ని ఏఐ రిలేటెడ్ డేటా సెంటర్ అని అంటారు అనమాట. నెక్స్ట్ థర్డ్ వన్ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే డెవలప్మెంట్ సెంటర్. డెవలప్మెంట్ సెంటర్స్ ఏంటంటే ఇక్కడ డెవలపర్స్ ఉంటారు, కోడ్ చేస్తుంటారు. ఒక ప్రోడక్ట్, ఒక ప్రాజెక్ట్ దేనిపైన చేస్తుంటారు. ఒక ఆఫీస్ స్ట్రక్చర్ ఉంటుంది, రెగ్యులర్ గా వాళ్ళు అక్కడికి వెళ్ళి వర్క్ చేస్తుంటారు అనమాట. దాన్ని ఒక ప్రోడక్ట్ అయినా ప్రాజెక్ట్ అయినా డెలివర్ చేస్తూ ఉంటారు అనమాట. ఇది డెవలప్మెంట్ సెంటర్. ఇప్పుడు మెయిన్ టాపిక్ లోకి వెళ్తే రీసెంట్ గా 2 days బ్యాక్ ఇండియన్ గవర్నమెంట్ సిబిఎన్ గారు ఏం అనౌన్స్ చేశారంటే గూగుల్ డేటా సెంటర్ ఆర్ ఏఐ హబ్ వైజాగ్ లో గూగుల్ స్టార్ట్ చేస్తుంది అని చెప్పారు. వాళ్ళు $15 billion ఇన్వెస్ట్ చేస్తున్నారని చెప్పారు. సో ఇది గూగుల్ ఒకటే చేయట్లేదు, కొలాబరేషన్ విత్ అదానీ అన్నమాట. సో అదానీ కనెక్ట్, ఎయిర్టెల్ వీళ్ళతో కొలాబరేట్ చేస్తున్నారు. జనరల్ గా డేటా సెంటర్ ఉంది అంటే మెయిన్ ఏంటంటే కంపల్సరీ ఈ అన్ని డేటా సెంటర్స్ కి కనెక్టివిటీ ఉండాలి. సో వైజాగ్ దానికి కూడా కనెక్టివిటీ ఉంటుంది. కనెక్టివిటీ అంటే ఓన్లీ ఎర్త్ లో కాదు, ఈవెన్ సీలో కనెక్టివిటీ కూడా ఉంటుంది అనమాట. దీన్ని సబ్ సీ గేట్వే అని అంటారు అనమాట. వేరే కంట్రీస్ తో ఇది కనెక్ట్ అయి ఉంటుంది, సీ లెవెల్లోనే కనెక్ట్ అయి ఉంటుంది. సో వైజాగ్ లో మనకు అది అడ్వాంటేజ్ కదా, కోస్టల్ లో ఉంటుంది కాబట్టి అది అడ్వాంటేజ్. ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ డేటా సెంటర్ ఓన్లీ వైజాగ్ లోనే ఇండియాలో ఫస్ట్ స్టార్ట్ చేశారంటే అలా ఏం కాదు. ముంబైలో, ఢిల్లీలో ఆల్రెడీ ఉన్నాయి. బట్ ఇదేంటి? ఏఐ రిలేటెడ్ డేటా సెంటర్. అవి జనరల్ డేటా సెంటర్స్, నేను ఫస్ట్ చెప్పినట్లు అవి డేటా సెంటర్స్. ఇది ఏఐ రిలేటెడ్ డేటా సెంటర్ అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే క్లీన్ ఎనర్జీ, సోలార్ పవర్ అవి ఇవి యూజ్ చేసి చేయాలి అన్నమాట. అందుకోసమే అదానీని వాళ్ళు కొలాబరేట్ చేసుకున్నారు. సో అదానీ వాళ్ళు డెవలప్ చేస్తారు డేటా సెంటర్ని. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే క్లీన్ ఎనర్జీ ఇచ్చేదానికి కూడా అదానీ వాళ్ళు హెల్ప్ చేస్తారు. నెక్స్ట్ అదర్ కనెక్టివిటీస్కి అంతా, ఇంటర్ సిటీ కనెక్టివిటీస్కి, అన్ని కనెక్టివిటీస్కి ఎయిర్టెల్ దీన్ని హెల్ప్ చేస్తుంది అనమాట. డేటా సెంటర్ని వైజాగ్లో ఇప్పుడే అనౌన్స్ చేశారా? ముందు కూడా ఏమన్నా ప్లాన్స్ ఉన్నాయా అంటే గూగుల్కి ప్లాన్స్ లేవు కానీ బట్ అదానీకి ప్లాన్స్ ఉన్నాయి. సో లాస్ట్ గవర్నమెంట్లో 2023లో వాళ్ళు జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఆల్రెడీ వాళ్ళు సైన్ చేశారు. అంటే డేటా సెంటర్ వైజాగ్లో పెడుతున్నాము, దానివల్ల నాట్ ఓన్లీ డేటా సెంటర్, డెవలప్మెంట్ సెంటర్ కూడా పెడుతున్నాము, మేము 20,000 crores ఇన్వెస్ట్ చేస్తున్నాము అని చెప్పి 18,000 డైరెక్ట్ జాబ్స్ వస్తాయి, 54,000 ఇండైరెక్ట్ జాబ్స్ కూడా ఇస్తాము అని చెప్పి వాళ్ళు సైన్ చేస్తున్నారు, స్టార్ట్ చేస్తూ ఉన్నారనమాట. సో నేనేమంటున్నానంటే ఇది దాని ఎక్స్టెన్షన్ అని అంటున్నాను. ఎందుకని ఎక్స్టెన్షన్ అంటున్నానంటే ఇప్పుడు కూడా గూగుల్ డైరెక్ట్గా స్టార్ట్ చేయట్లేదు, అదానీని కోఆర్డినేషన్తోనే, వాళ్ళ పార్ట్నర్షిప్తోనే చేస్తుంది. సో అన్ని అప్రూవల్ ముందుగానే వచ్చినాయి. బట్ ఇక్కడ ఒక ఎక్స్క్లూజన్ ఏంటంటే ఇప్పుడు డేటా సెంటర్ మాత్రమే ఉంది, డెవలప్మెంట్ సెంటర్ లేదు. ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ వైజాగ్లో వచ్చిన దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి ఒకసారి చూద్దాం. అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా ఆలోచించేది జాబ్స్ ఎన్ని వస్తున్నాయి అని మాట్లాడతారు. ఇప్పుడు డేటా సెంటర్ వల్ల డైరెక్ట్ జాబ్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి, ఇండైరెక్ట్ జాబ్స్
కంపల్సరీ ఉంటాయి. ఎనీ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది అంటే ఇండైరెక్ట్ జాబ్స్ కంపల్సరీ ఉంటాయి, బట్ డైరెక్ట్ జాబ్స్ మాత్రము తక్కువ ఉంటాయి. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే డైరెక్ట్ జాబ్స్లో ఇప్పుడు ఢిల్లీలో 1200 సంథింగ్ అరౌండ్ అంత మాత్రమే డైరెక్ట్ జాబ్స్ ఢిల్లీ డేటా సెంటర్లో ఉన్నాయి. సో సేమ్ కైండ్ ఆఫ్ జాబ్స్ మాక్సిమం 2000 జాబ్స్ ఇక్కడ ఉండొచ్చు, బట్ దాని గురించి ఎవరైతే క్లారిటీ అయితే ఇవ్వట్లేదు. బట్ ఇండైరెక్ట్ జాబ్స్ అయితే చాలానే ఉంటాయి. దీనివల్ల వేరే కంపెనీస్, ఏఐ రిలేటెడ్ కంపెనీస్ లేటెన్సీ తక్కువ ఉండొచ్చు, ఏఐ రిలేటెడ్ వర్క్స్ అక్కడ ఈజీగా ఎగ్జిక్యూట్ చేయొచ్చు అని ఎనీ స్టార్ట్అప్ ఏదైనా స్టార్ట్ చేసేదానికైతే ఛాన్స్ ఉంటుంది. సో ఇంకొక పాయింట్ ఏంటంటే వైజాగ్లో ఇది ఉండేదాని వల్ల గూగుల్ డేటా సెంటర్ వైజాగ్లో ఉందా, ఆంధ్రాలో ఉందా అని పాపులారిటీ అయితే కంపల్సరీ టెక్ వరల్డ్లో అయితే వైజాగ్ సిటీకి కంపల్సరీ ఆంధ్రాకి పాపులారిటీ అయితే పెరుగుతుంది. సిబిఎన్కి ఎలాగూ పాపులారిటీ దీనివల్ల పెరుగుతూనే ఉంది. అదంతా మనము చూస్తూనే ఉన్నాం. ఎనీ బిగ్ కంపెనీ ఏ కంట్రీలో అయినా ఏదైనా స్టేట్లో అయినా వెళ్తుంటే వాళ్ళ ప్లేస్లో వాళ్ళేం పెట్టుకోరు కదా, కంపల్సరీ. అది కాక వాళ్ళకి బల్క్లో ప్లేస్ కావాల్సి వస్తుంది కాబట్టి, సమ్ మేకర్స్ కావాల్సి వస్తుంది కాబట్టి గవర్నమెంట్ సపోర్ట్ కంపల్సరీ అవసరము. సో ఆంధ్ర గవర్నమెంట్ కూడా 200 acres వాళ్ళకి ల్యాండ్ అయితే అలాట్ చేసింది. సో ఒకే తాను 200 acres ఉండవు కాబట్టి కొన్ని హౌసెస్ మూవ్ చేయాలి, కొంత ఫార్మింగ్ ల్యాండ్ ఉంటుంది, వాళ్ళకి కూడా కొద్ది అమౌంట్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఆ విధంగా అప్రాక్స్ అమౌంట్ 1000 crores అయితే దానికి ఆ ల్యాండ్ అలాట్ చేసేదానికి అయితే అయ్యింది. పవర్ సబ్సిడీ కూడా ఒక యూనిట్ కి 1 రూపీ వాళ్ళు సబ్సిడీ ఇస్తున్నారు. అలా 15 years ఇస్తామని చెప్పింది. దీనికి ఏంటంటే 13,140 crores 15 years కి అవుతుంది. అది కాకుండా ట్యాక్స్ బెనిఫిట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనెక్టివిటీ, అదర్ బెనిఫిట్స్ ఇవన్నీ కలిపి 17,640 crores వీళ్ళకి సబ్సిడీ రూపంలో గూగుల్కి ఆంధ్ర గవర్నమెంట్ ఇచ్చేటట్టు అగ్రిమెంట్ అయ్యింది. టోటల్ గూగుల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత నేను అప్పుడే చెప్పినట్టు 15 billion. దాన్ని మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేస్తే 1,24,500 crores ఇన్వెస్ట్మెంట్ అయితే వాళ్ళు చేస్తున్నారు. సో దీనివల్ల నేను అప్పుడే చెప్పినట్లు డైరెక్ట్ జాబ్స్ ఎన్ని వస్తున్నాయి, అరౌండ్ 2000 అయితే వస్తున్నాయి. ఇండైరెక్ట్ జాబ్స్ మనం ఇప్పుడైతే కరెక్ట్గా లెక్కలు అయితే చెప్పలేము. వైజాగ్కి బెనిఫిట్ అవుతుందా, డేటా సెంటర్ వచ్చింది, గూగుల్ నేమ్ ఉంది కాబట్టి ఎస్ బెనిఫిట్ అవ్వచ్చు. నెక్స్ట్ సిబిఎన్కి అయితే కంపల్సరీ బెనిఫిట్ అవుతుంది. దీనివల్ల ఓల్డ్ గవర్నమెంట్కి అంటే జగన్ గవర్నమెంట్కి ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అదానీ గ్రూప్ని వాళ్ళే తెచ్చారు, అది వాళ్ళు బాగా దాన్ని అడ్వర్టైజ్ చేసుకోలేకపోయినారు. దాని ఎక్స్టెన్షనే ఇది అనేది వాళ్ళు ఇంకా చెప్పుకోలేకపోతున్నారు. అదొక డిసడ్వాంటేజ్ వాళ్ళకి, అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళకి. ఇంతకు ముందు అదాని 2023లో వాళ్ళు చెప్పినట్టు 18,000 డైరెక్ట్ జాబ్స్ వస్తాయి, మేము యాక్చువల్ గా డెవలప్మెంట్ సెంటర్ స్టార్ట్ చేస్తామా అన్నారు కదా, అది మాత్రం ఇప్పుడు లేదు. ఇంత ఇన్వెస్ట్మెంట్ అది ఇది మాట్లాడేటప్పుడు మనము సబ్సిడీస్ కూడా చాలా ఎక్కువ ఇచ్చేటప్పుడు సిబిఎన్ గారు ఎందుకు దాన్ని రిక్వెస్ట్ చేయలేకపోయారు అనేది ఒక పాయింట్ అనమాట. వాళ్ళు డెవలప్మెంట్ సెంటర్ పెట్టింటే దానివల్ల చాలా మందికి ఉపాధి అయితే కలిగిండేది. ఇది మాత్రము నేనైతే డిసడ్వాంటేజెస్ అని అనుకుంటున్నాను. మిగతా చాలా అడ్వాంటేజ్లు అయితే ఉన్నాయి. సో నెగిటివ్స్ ఉన్నాయి, పాజిటివ్ ఉన్నాయి. సో దీనివల్ల మీరే డిసైడ్ చేసుకోండి ఎవరికి అడ్వాంటేజ్, ఎవరికి డిసడ్వాంటేజ్. ఇప్పుడు సమ్మరీ మాట్లాడుకున్నాం. సమ్మరైజ్ చేస్తే నేను ముందుగా చెప్పినట్టు 15 billion వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు గూగుల్ వైజాగ్ లో అంటున్నాం కదా. సో దాన్ని మన ఇండియన్ రూపీస్ లో కన్వర్ట్ చేస్తే 1,24,500 crores వస్తుంది కదా. సో ఇంత ఇన్వెస్ట్మెంట్ ఉంది. దీనివల్ల డైరెక్ట్ జాబ్స్ కన్నా వచ్చిందంటే చాలా బెనిఫిట్ అయ్యేది. ముందుగా మనం చెప్పినట్టు అదాని అప్పుడు గవర్నమెంట్ లో సైన్ చేసినట్టు 18,000 డైరెక్ట్ జాబ్స్ వస్తున్నాయి. ఇప్పుడు అదైతే లేదు. అదైతే నేను డిసడ్వాంటేజ్ అయితే అని అనుకుంటున్నాను. ఇండైరెక్ట్ జాబ్స్ డెఫినెట్ గా వస్తాయి. వైజాగ్ పాపులరైజ్ అవుతుంది, దానివల్ల ఆంధ్ర పాపులరైజ్ అవుతుంది, దానివల్ల ఈవెన్ సిబిఎన్ కూడా టెక్ సావీ అని పాపులరైజ్ అయితే అవుతున్నాడు. బట్ ఇక్కడ డిసడ్వాంటేజ్ ఎవరికంటే వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇంకా చెప్పుకోలేకపోతున్నారు. ఇది కూడా దాని ఎక్స్టెన్షనే. ముందు 2023లో సైన్ చేసిన అదాని ఇప్పుడు ఎందుకు గాయపయ్యాడో మనకు తెలియదు కానీ, బట్ యాక్చువల్ గా చెప్పాలంటే నేను ముందుగా చెప్పినట్టు ఈ గూగుల్ వాళ్ళు కొలాబరేట్ అయిండేదే అదానితో, ఎయిర్టెల్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యే చేస్తున్నారు. ఇదేం కొత్తగా వచ్చిందైతే కాదు. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే స్టార్ట్అప్స్ అయితే కంపల్సరీ వచ్చేదానికి చాలా ఆస్కారం అయితే బాగా ఉంది. సో నా టేక్ ఏంటంటే ఆ గవర్నమెంట్ కి లాభమా, ఈ గవర్నమెంట్ కి లాభమా, సిబిఎన్ కి లాభమా, జగన్ కి లాభమా, అది కాదు ఇంపార్టెంట్. యాజ్ ఎ హోల్ ఏపీకి లాభమా అంటే డెఫినెట్ గా గూగుల్ వచ్చినా మంచిదే, ఇన్ఫోసిస్ వచ్చినా
మంచిదే. లాస్ట్ గవర్నమెంట్ లో ఇన్ఫోసిస్ వచ్చింది, డెవలప్మెంట్ సెంటర్ వచ్చింది, ఇప్పుడు గూగుల్ వచ్చింది, గూగుల్ డేటా సెంటర్ వచ్చింది. బట్ స్టిల్ డేటా సెంటర్ అయినా కూడా చాలా స్టార్ట్అప్స్ అక్కడికి రావచ్చు. ఇది ఏ హబ్ కాబట్టి ఆ స్టార్ట్అప్స్ వల్ల కొద్ది ఏమైనా డైరెక్ట్ జాబ్స్ వస్తాయి అని మనం కూడా ఎక్స్పెక్ట్ చేస్తాము. డెఫినెట్ గా రావచ్చు కూడా. సో ఇది కంపల్సరీ ఒక పాజిటివ్ వే. నాకు తెలిసి అన్ని పాజిటివ్, అది పాజిటివే, ఇది పాజిటివే. దీనివల్ల హైదరాబాద్ లాగా వైజాగ్ కూడా ఇంప్రూవ్ అయితే ఆంధ్రాకే బెనిఫిట్ అవుతుంది.